భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థినికి ఒంటిపైన గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన కారుణ్య మారుతి నర్సింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. కాగా కారుణ్యకు పలు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. చెవి, ముక్కులో నుంచి రక్తస్రావం అవుతోంది. ఈ ఘటనపైన హాస్టల్ సిబ్బంది జారిపడిందని వ్యాఖ్యానించారు. కానీ ఇది హాస్టల్లో జారిపడినట్లుగా లేదని, అనుమానంగా ఉందని కారుణ్య తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక అర్ధరాత్రి ఓ ఆగంతకుడు హాస్టల్లోకి చొరబడడం చూశామని తోటి విద్యార్థినులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కారుణ్య కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ అనేసి చదువుకుంటున్నారు. అయితే రూమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. తిని బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళిన తర్వాత వేరే రూమ్లో ఉన్న పిల్లలు వచ్చి లైట్స్ వేసి చూసేసరికి ఈ అమ్మాయి కింద పడిపోయి ఉందన్నట్టు. కింద పడిపోయి ఉంటే వెంటనే వార్డెన్కి కాల్ చేశారు. వార్డెన్కి కాల్ చేస్తే తను 108కి కాల్ చేసి ఒక 5 మినిట్స్లో 108ని పిలిపించేసి తీసుకొని వచ్చాము. ఎగ్జామ్స్ 5th నుండి ఉన్నాయండి. మా అమ్మాయి పేరు కారుణ్య. ఈ సంవత్సరమే జాయిన్ చేసింది. 6 నెలలు 7 నెలలు అవుతుంది. 10 రోజుల క్రితం పంపించారు, అంటే ఓటింగ్స్ అని. పంపించినాక 10 రోజులు ఉన్న తర్వాత వచ్చి పంపించి వెళ్ళినాక మళ్ళీ ఫోన్ చేయలేదు. మరి ఏం జరిగిందో ఏంటో తెల్లారుజామున ఫోన్ వచ్చింది. మా తమ్ముడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ అమ్మాయి కింద పడిపోయింది, తొందరగా అర్జెంటుగా రండి, కారు వేసుకొని రమ్మన్నారంట. ఉదయాన్నే వచ్చారు. ఉదయాన్నే వచ్చి మా అమ్మాయిని చూసేసరికి ఇదంతా బ్లడ్, ఇదంతా దెబ్బలే ఉన్నాయి. ఏడ బ్లడ్ కారుతుంది, చెవులో బ్లడ్ కారుతుంది. మరి ఏం జరిగిందో నాకు తెలియదు. ఏమో కొట్టినట్టు కనపడుతుంది. గుద్దారో కొట్టారో ఏం చేస్తారు. నా పిల్లడైతే మంచి కాలేజీలో చేర్పించిన మాట నిజం. మాకు తెల్లవారుజాము 4కి 4:30కి అటు చేశారు ఫోను. ఏం చేశారంటే పిల్ల పడిపోయింది అంటే బాత్రూమ్ పోతూ పడిపోయింది అన్నారు. అయ్యా పడిపోతే మరి సీరియస్ ఉందన్నారు. పడిపోతే బాత్రూమ్ పోయిన పిల్ల పడిపోతే ఎట్ట సీరియస్ ఉందని అడిగి నేను అడిగితే ఏమో తాతగారు మాకు తెలియదు, అది పిల్ల అయితే సీరియస్ గా మీరు అమ్మంటే కారు వేసుకురావాలని చెప్పారు. కారు వేసుకొని వచ్చేసినాం. 8 గంటలకు ఇక్కడే ఉన్నాం మేము. పిల్లని చూసినాం. పిల్లని చూసింది అనుకున్నాం. కాలేజీ అమ్మటి ఉరికినాం. కాలేజీలో పోతే కాలేజీలో ఏమడిగినామంటే మేమంటే కాలేజీలో అడిగింది ఏంటంటే పిల్ల ఎట్టబడ్డదయ్యా అంటే బాత్రూమ్ పోయి పడ్డదని చెప్పారు. ఇది బాత్రూమ్ పోయి పడ్డది పిల్లలాగా లేదండి, ఏదో మొత్తం జరిగింది, మాకు జరిగిన న్యాయం చెప్పండి, లేకపోతే బాగోదయ్యా, మరి అసలు మేము ఇబ్బందులు ఉన్నాం, భేదవాళ్ళం అంటే సరే తాతగారు అది ఇల్లేకరం తెప్పించారు. అది దాన్ని ఏమంటారు, అది లోపల ఉండేదాన్ని ఈడీ చూపించారు. ఈడీ చూపించుకుంటే ఏం చేస్తున్నారు ఈడీ అని ఆ పిల్ల పోయింది చూపించారు. బండి కాడికి పోయి చూపించారు. ఇక అది ఎడిపోయింది తెలవట్ల చూపించలేక మళ్ళా 20 నిమిషాలకి 30 గంటకి ఆ లోపల పిల్ల పడింది చూపించారు. పిల్లలందరూ వచ్చి ఇలా హైట్ లేచి వరండాలో పడ్డది. వరండాలో పడిపోయి పిల్లని పడ్డట్టుగా పిల్లలందరూ వచ్చి లేపుకొని పోయి పక్కకు పండబెట్టి వార్డెన్ గారికి ఫోన్ చేశారట. వార్డెన్ గారి దగ్గర వచ్చి ఇందులో జరిపించారట. అది మాకు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్, చెప్పండి, కారుణ్య విషయంలో అసలు ఏం జరిగింది? హాస్టల్ సిబ్బందికి సంబంధించేమో బాత్రూంలో జారిపడ్డది అని చెప్పడం జరుగుతుంది. తోటి విద్యార్థులు అయితే మాత్రం ఓ ఆగంతుకులు హాస్టల్లోకి చొరబడ్డారు అని చూసామని తోటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ శేష, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజీలో BSc మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య అనే విద్యార్థిని రూమ్ లో అంటే రూమ్ లో పడిపోయి ఉండటాన్ని గమనించినటువంటి విద్యార్థులు అయితే హాస్పిటల్కి తరలించినట్లుగా మనకు తెలుస్తుంది. కానీ ఈ యొక్క విద్యార్థిని అనుమానాస్పద స్థితిలోనే ఆ రూమ్ లో పడిపోయి ఉందంటూ కూడా విద్యార్థులు, అదేవిధంగా వారి బంధువులు అయితే పడిపోయి ఉందని వీరందరూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కారుణ్య అంటే హాస్టల్ యాజమాన్యం చెబుతూ బాత్రూమ్ కు వెళ్లి అక్కడ కాలు జారి పడిపోయిందంటూ వీరందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ వీరి తల్లిదండ్రులు మరియు బంధువులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒకవేళ అంటే ఉదయం 4 గంటలకు మాకు ఫోన్ చేశారు, మేము వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం ముఖం మీద అంతా కూడా దెబ్బలు ఉన్నట్లుగా, మేము దీన్ని కింద పడింది అని భావించట్లేదు, ఇంకా ఏదో జరిగిందని వీరందరూ కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది హాస్టల్ విద్యార్థులను చెప్తూ అక్కడ ఎవరో ఒక అంటే గుర్తు తెలియని యువకుడు కూడా హాస్టల్లోకి ప్రవేశించాడంటూ కూడా అక్కడ చర్చ కూడా నడిచిన పరిస్థితి కూడా ఉంది. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ రాలేదు. అయితే దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ఈ యొక్క విద్యార్థినికి కారుణ్య మాత్రం
చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే ముఖం మీద మోదినట్లుగా అక్కడ అంటే ఆ అమ్మాయి ముఖం మీద మోదినట్లుగా ఉన్నట్లుగా అక్కడ ఉన్న వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అమ్మాయి తల్లి మాట్లాడుతూ ఏదైతే కింద పడితే వెనకాల సైడ్ దెబ్బ తగలాలి కానీ ముందు సైడ్ ఏ విధంగా తగిలిందని ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపై కాలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ ఎవరు కూడా హాస్టల్లోకి ఎంటర్ కాలేదని కేవలం హాస్టల్ దగ్గర బాత్రూమ్ కి వెళ్తున్న సందర్భంలోనే అమ్మాయి కింద పడి చనిపోయినట్లు అయితే చెప్తుంది. కానీ ఏదేమైనా కూడా అమ్మాయి పడిపోయిన పరిస్థితి అయితే ఒక అనుమానాస్పద స్థితిలోనే ఉంది. పోలీసు దర్యాప్తు మొత్తం పూర్తి అయితే కానీ అమ్మాయికి ఏం జరిగిందని చెప్పలేని పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.